హాయ్ అండి. టమాటా పచ్చడి ఎలా పెట్టుకున్నా చాలా బావుంటది. కానీ సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చడి మట్టికి ఇంకా టేస్ట్‌గా ఉంటది. ఎలా పెట్టానో చూసేద్దాం రండి. నేనైతే 10 కేజీలు టమాటాలు తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసి ఒక్కోటి గుడ్డతో తుడాలంటే చాలా టైం పడతదని నేనైతే గనక ఒక క్లాత్ ఏసేసి క్లాత్ మీద అలాగా ఆరబెట్టేసానండి ఫ్యాన్ గాలికి. బాగా ఆరిపోయాక శుభ్రంగా కట్ చేసేసి డబ్బాలో ఏసి కొద్దిగా ముక్కలేసుకొని మళ్ళీ ఉప్పేసి మళ్ళీ ముక్కలేసి అలా మొత్తం ఫుల్ డబ్బాలో వేసేసాను. ఇంక అది సరిపోలేదని ఇంకో డబ్బా కూడా తీసుకొచ్చి రెండిట్లోని వేసి శుభ్రంగాని మూత పెట్టాను. పావు కేజీ ఉప్పు తీసుకున్నాను 10 కేజీల టమాటాలకి. 2 రోజులు ఊరబెట్టాలండి. మూడో రోజు తీసి శుభ్రంగా ఓటనంతా పిండేసి ఎండలో పెట్టుకోవాలి ముక్కలు. నాకైతే 2 పళ్ళాలు పట్టినాయండి. నేను ఒకటే పళ్ళెం చూపిస్తున్నాను. అలా ఎండలో పెట్టుకున్నాక తర్వాత ఓట ఉంటది కదండీ! ఓట అయితే గనుక ఇలా నురగొచ్చేస్తుందని నేనేం చేశానంటే చింతపండు ఉంటది కదా! పావు కేజీ చింతపండు తీసుకున్నాను. అందులో గింజలు, ఏసులు అన్నీ తీసేసి పావు కేజీ చింతపండు ఓటలో ఏసేసి నానబెట్టుకున్నాను. అలా 2 రోజులు నానబెట్టాక ముక్కలు కూడా ఏసేసి నానబెట్టేసి ఒక రోజంతాని ఇలా గ్రైండర్ పట్టేసానండి. గ్రైండర్ పట్టుకొని శుభ్రంగా మళ్ళీ దాన్ని ఏం చేశానంటే పలసగా ఉన్నదని బాగా చిక్కబడేదాకా ఎండలో పెట్టాను. ఎండలో పెట్టి బాగా దగ్గరికి అయిపోయాక ఇందులో ఆవపిండి 50 గ్రాముల ఆవపిండి తీసుకున్నాను. 50 గ్రాముల మెంతిపిండి 2 కలిపి వేసాను. వేయించి పొడి చేసి వేసానండి. ఆ కారం అయితే కనుక 10 కేజీల టమాటాలు కదా, అర కేజీ కారం పట్టింది. అర కేజీ కారం వేసుకున్నాను. మొత్తం కలిపి శుభ్రంగా కారం, మెంతిపిండి, ఆవపిండి మొత్తం టమాటా పేస్ట్కి అంతటికి పట్టేలాగా బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు తాలింపు అయితే పెట్టుకున్నాను. మొత్తం పెట్టట్లేదండి, కొద్దిగా పెడుతున్నాను. కొద్దిగా తీసి డబ్బాలో పెట్టేసుకున్నాను. తాలింపు పెట్టడానికి తాలింపు సామాన్లు అయితే ఎల్లుల్లిపాయలండి. ఎల్లుల్లిపాయలు దంచి రేకలు దంచి తీసుకున్నాను. కరివేపాకు, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసి శనగపప్పు కూడా వేసుకోవచ్చు. వేసి ఇలా తాలింపు అయితే పెట్టుకుంటున్నాను. వేరుశనగ నూనెతో తాలింపు పెట్టుకుంటే బాగుంటుందండి. ఇలా కొద్దిగా తీసుకొని మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు తాలింపు పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది.